సార్వత్రిక సమరానికి అన్ని రాజకీయ పక్షాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ పార్టీ ఉమ్మడిగా అటు టీడీపీ జనసేన పార్టీలో 99 మంది అభ్యర్థులను ప్రకటించారు. అందులో 94 మంది టీడీపీ అభ్యర్థులు ఉన్నారు. ప్రధానంగా కర్నూలు జిల్లాలో 9 మంది టీడీపీ అభ్యర్థులకు సంబంధించి ప్రకటించారు. పాండ్యం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పేరు ఖాయం చేసింది అధిష్టానం. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి వచ్చే ఎన్నికల్లో ఎలాంటి అజెండాతో ముందుకెళ్ళబోతున్నారు, మేనిఫెస్టో ఏంటి, ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నటువంటి వైసీపీ పార్టీని ఎలా ఎదుర్కోబోతున్నారు అనేటువంటి అంశాల మీద మనతో మాట్లాడడానికి గౌరు చరితారెడ్డి ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం ముందుగా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ మేడం. ఈ ఉత్కంఠంగా పాండ్యం నియోజకవర్గంలో సీటు ఎవరు కేటాయిస్తారా, ఏం వస్తుంది అనేటువంటి ఫస్ట్ నుంచి ఒకటి జరుగుతున్నట్టు దీంట్లో ఈ పేరు అనౌన్స్ చేశారు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, లోకేష్ బాబు గారికి అయితేనేమి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మొదటి లిస్టులోనే నా పేరు అనౌన్స్ చేసినందుకు మాపై ఎంతో నమ్మకంతో ఈ సీట్ ఖరారు చేస్తున్నారు. వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తప్పకుండా పాండ్యం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా 100% ఎగరవేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారండి. ఫస్ట్ నుంచి కూడా కుటుంబ ఇల్లాలుగా కుటుంబంతో ఉన్నటువంటి సాన్నిహిత్యం ఉంది. రాజకీయాల్లో ఫాస్ట్గా అంటే ఇద్దరు అటు కుటుంబాన్ని ఇటు రాజకీయాలను ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? నాకు మొదటి నుంచి మా ఫ్యామిలీ సపోర్ట్ బాగా ఉంది. అలాగే కార్యకర్తలు కూడా ఒక నియోజకవర్గ ప్రజలైతేనేమి, కార్యకర్తలు అయితేనేమి ఒక ఆడపడుచులా నన్ను ఒక కూతురులా, ఒక చెల్లిలా, ఒక అక్కలా ఆదరించడం జరిగింది. అలాగే నేను నా భర్త అయిన గౌరు వెంకటరెడ్డి గారు తప్పుడు కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న టైంలో నేను రాజకీయ రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. ప్రధానంగా చెప్పండి, మీ ప్రధాన రాజకీయ పార్టీ ప్రత్యర్థులు చెప్తున్నారు జైలు జీవితం గడిపించినటువంటి ఫ్యామిలీ అది, రాజకీయాల్లోకి వచ్చారు, ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. మీరేమో వాళ్ళకి సమాధానం? మేము 2004లో నా భర్త అయిన గౌరు వెంకటరెడ్డి గారికి శిక్ష పడినప్పుడు ఈరోజు గడప దాటన్నా నేను ఆ రోజు రాజకీయ రంగ ప్రవేశం చేశాను, ఎలక్షన్లలో పోటీ చేశాను, ఆ రోజు గెలుపొందడం జరిగింది. అందుకే మాకు ప్రజా కోర్టులోనే వీళ్ళు నిర్దోషులు అని ప్రజలే తీర్పిచ్చారు. మేము ప్రజా కోర్టులోనే తేల్చుకున్నాం. ఆ రోజు మరి కాళ్ళకు బల్పాలు కట్టుకున్నారు, ఇల్లు తిరుగుతున్నారు, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్తున్నారు. ఎలాంటి గ్యారెంటీ ఇస్తున్నారు, ఎలాంటి భరోసా ఇస్తున్నారు, ప్రజలు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? మేము నియోజకవర్గం అంతా గడప గడపకు తిరుగుతున్నాం. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ వర్గం ప్రజలు సంతోషంగా లేరు. ఇట్లా రైతులైతేనేమి, మహిళలైతేనేమి, యూత్ అయితేనేమి, అలాగే అన్ని వర్గాల ప్రజలు ఈరోజు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మనకు రాష్ట్రానికి భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు ఉంటుందని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. గతంలో రాష్ట్రం విడిపోయి 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించిన నాయకుడు, ఒక విజన్ ఉన్న నాయకుడు. ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మన రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు వచ్చాయి. మా నియోజకవర్గానికి కూడా చాలా డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఎయిర్పోర్ట్ అయితేనేమి, సోలార్ పవర్ పార్క్ అయితేనేమి, ఇస్పాత్ ఉక్కు పరిశ్రమ అయితేనేమి, డిఆర్డిఓ అయితేనేమి, ఇట్లా అన్ని పరిశ్రమలు తెచ్చి ఆయన అక్కడున్న యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినారు. ఈరోజు అంత పరిశ్రమలు వచ్చినందుకే ఆ రోజు కోట్లలో పొలాలు పోతూ ఉన్నాయి. ఆ రోజు 1,00,000-2 లక్షలు పోయే పొలాలు ఈరోజు కోట్లు పలుకుతూ ఉన్నాయి ఓరకల్. కాబట్టి డెవలప్మెంట్ ఈ చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్మెంట్ అయితేనేమి, ఇప్పుడు వైకాపా ప్రభుత్వంలో చేస్తున్న అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు, కబ్జాలు, భూదోపిడి, ఇవన్నీ ప్రజలకు వివరిస్తూ ఏ తప్పు చేయకున్నా కానీ కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం, జైల్లో వేయడం ఈ ప్రభుత్వానికి పరిపాటు అయిపోయింది. ముఖ్యంగా వాళ్ళ ఆస్తులపైనే వాళ్ళకి ఉంటాయో పోతాయో అనే నమ్మకం లేకుండా పోయింది. కాబట్టి ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ఆస్తులకి రక్షణ లేకుండా పోయింది, కబ్జా అయిపోతుంది అనేటువంటి భయాందోళనలో మీ నియోజకవర్గ ప్రజలు ఉన్నారని మీ అభిప్రాయం? 100%. అంటే ఎలా చెప్పగలరు? అట్లా మీతో ఏమైనా ఆధారాలు ఉన్నాయా? చాలా ఆధారాలు ఉన్నాయి. ఎంతో మంది
తన ఆస్తులను కాపాడుకోవాలంటే ఇటువంటి భూ కబ్జాదారులను బయటికి తరిమి కొట్టాలా అనేదే నేను ప్రధాన స్లోగన్ కాబట్టి మేము ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఎన్నో ఆధారాలు ఉన్నాయి. మేము ఎన్నోసార్లు మా ప్రత్యర్థికి ఛాలెంజ్ విసరడం జరిగింది. ఎంతోమంది మా ఈ కబ్జాలకు గురైనవి, మా ఆస్తులు అయితేనేమి, మా స్థలాలు అయితేనేమి ఎంతోమంది మా దగ్గరికి రావడం జరిగింది. ఆయన కూడా చెప్పారు, యాగంటి ఉమామహేశ్వర స్వామి సాక్షిగా మీరే దేవస్థానంకే వస్తాము అన్ని సవాలు వేయడం జరిగింది. దానికి ఇంతవరకు స్పందన లేదు. అలాగే కలెక్టరేట్ దగ్గర అని చెప్పారు, దానికి మేము ఓకే చెప్పాం, దానికి ముందుకు రాలేదు. తర్వాత మీ ఇంటికే రమ్మంటారా అని కూడా సవాల్ విసరడం జరిగింది. ఈ రోజు వరకు కూడా లేదు. మా దగ్గరికి ఆయన మాకు రాసిస్తా, ఆయన కబ్జాలలో సగం మాకు రాసిస్తా అని చెప్పిన, మాకు సగం కాదు కదా, నయా పైసా కూడా మాకు అవసరం లేదు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి రాసియమని, వాళ్ళకి న్యాయం చేయమని మేము కోరుతా ఉన్నాం. ఎప్పుడైతే ఈయన రాసిస్తా అని చెప్పినారో అప్పుడే మా దగ్గరికి చాలామంది క్యూ కట్టినారు మా ఇంటికి, మాది ఉంది అని. కానీ ఈ రోజు వరకు కూడా లేదు. ఇప్పుడు మొన్న ఈనాడు పత్రికలో ఆయన పైన వచ్చింది. మరి నిజాలు నిక్కచ్చిగా రాసే పత్రికల పైన మీ ఏదో నిప్పు లేదే పొగ రాదని అంటారు. మరి అటువంటిది ఉన్నప్పుడు మీరు నిరూపించుకోండి. అంతేగాని కార్యాలయాల పైన దాడి చేయడం ఎంత అమానుషం, ఎంత దుర్మార్గమైన చర్య. మీరు చేయకపోతే ఎందుకు? మీరు రమ్మని చెప్పండి, మేము తప్పు చేయలేదని నిరూపు చేయండి. మీరు పైన తప్పు చేస్తే రాసిన వాళ్ళ పైన కేసు వేయండి. ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అవన్నీ వదిలిపెట్టి కార్యాలయాల పైన పోయి దాడి చేసి అద్దాలు పగలగొట్టడం, ఇదంతా మీ వైసీపీ నాయకులు, మీ ఎంట ఉన్న మీ బినామీలు, మీ నాయకులు, మీ కార్యకర్తలు ఇష్టారాజ్యంగా చేస్తూ ఉన్నారు. రాజకీయంగా బలంగా ఉన్నాను, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను కాబట్టి నా మీద విమర్శించేకి ఏవి లేవు కాబట్టి ఇవన్నీ అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు అనేటువంటిది ప్రస్తుత ఎమ్మెల్యే కాట్సాని రాంభూపాల్ రెడ్డి యొక్క వాదన. మీరేమంటారు? 6 సార్లు ఎమ్మెల్యే అంటున్నారు. ఇవన్నీ అయితే కొత్త నియోజకవర్గాల్లో ఒక్కొక్క మండలాలు వచ్చి, ఇది పాణ్యం నియోజకవర్గం, ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక్కొక్క మండలం వచ్చి ఒక నియోజకవర్గంగా రూపుదిద్దుకున్నాను. 6 సార్లు ఎమ్మెల్యేను, నేను 6 సార్లు ఎమ్మెల్యే అని చెప్తున్నారే, అక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్, నూలు మిల్లు మీరు ఎందుకు తెరిపించలేకపోతా ఉన్నారు? మీరు అక్కడున్న కాంట్రాక్టర్లను మీరు తరిమేసినందుకు, మీకు ఇవ్వాల్సిన కమిషన్లు ఇవ్వనందుకే ఈ రోజు వరకు కూడా మీరు తెరిపించలేకపోతున్నారు. మరి దీనికి సమాధానం చెప్పగలుగుతారా కాట్సాని గారు? మిమ్మల్ని డైరెక్ట్గా మేము అడుగుతా ఉన్నాము. అక్కడున్న ఎంతోమంది పనిచేసే వాళ్ళంతా వాళ్ళ ఉద్యోగ అవకాశాలు కోల్పోయి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితి అయింది. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దీనికి మీ సమాధానం ఏంటి? చెప్పండి. ఇప్పుడు పాండ్యం నియోజకవర్గం సంబంధించి ఓరవకల్లో అనేక గ్రీన్కో ప్లాంట్ తీసుకొచ్చాం, ఇక్కడ డెవలప్మెంట్ చేస్తున్నాం, అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమ పథకాలు 98% అమలు చేశాం, గడప తలుపు తట్టి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి పరిస్థితి, ఇంత అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇస్తున్న ప్రభుత్వానికి కేవలం విమర్శల కోసమే మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారంటే? ఇప్పుడు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఓర్వకల్లు మండలంలో ఇప్పుడు ఎయిర్పోర్ట్ అయితేనేమి, ఎయిర్పోర్ట్ గతంలో అది చంద్రబాబు నాయుడు గారే ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేయడం జరిగింది. 18 నెలల్లో కంప్లీట్ చేసిన ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే. మళ్ళీ వీళ్ళు ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు విగ్రహాలు పెట్టుకొని, రంగులు వేసుకొని, బోర్డులు మార్చుకోవడం తప్పనిస్తే వాళ్ళు చేసింది అయితే ఏమీ లేదు. అంతేకాకుండా ఇప్పుడు ఏది తెచ్చినా, సోలార్ అయితేనేమి, జైరాబ్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమ అయితేనే అన్ని టీడీపీ గవర్నమెంట్లోనే డెవలప్మెంట్ జరిగాయి. ఇప్పుడు మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, ఈ ఓర్వకల్లు మండలము వర్షాధారంపై ఆధారపడి రైతులంతా జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. అక్కడ మీరు ఒక హంద్రీనివా నుంచి ఒక లిఫ్ట్ ఏర్పాటు చేయండి పూడిచేర్ల దగ్గర. ఆ ప్రాంతం అంతా సాగునీరుకైతేనేమి, తాగునీరుకైతేనేమి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అక్కడ ఎన్నో చెరువులు ఉన్నాయి. నన్నూరు చెరువు అయితేనేమి, శకునాల చెరువు అయితేనేమి, అలాగే కొమ్మ చెరువు అయితేనేమి, ఈ చెరువులన్నింటినీ నీళ్లు నింపుకోవడానికి, రైతులకు సాగు చేసుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరి మీరు కట్టిన దానిలకు రంగులు వేసుకుంటూ ఓపెన్ చేసిన వాళ్ళను మళ్ళా మీరు మీ ప్రభుత్వంలో సిగ్గు లేకుండా మళ్ళీ దానిలను కూడా ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఓర్వకల్ రిజర్వాయర్ పూర్తి చేసింది రాంభూపాల్ రెడ్డి హయాంలోనే చేశామంటున్నారు. మరి అలాంటిది కనిపించడం లేదా మీకు కట్టింది? మేము గోరుగల్లు రిజర్వాయర్ పోయినసారి టీడీపీ ప్రభుత్వంలో నిధులు మంజూరు చేసి ఆ పనులన్నీ పూర్తి చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. వీళ్ళు వచ్చిన తర్వాత చిన్న ఏదో రిపేర్ల కోసం
ప్రతిపాదనలు పంపించినామంటున్నారు. పేపర్ల పైన ఎన్ని తెల్ల కాగితాల మీద ఎన్ని ప్రతిపాదనలు, 100 కోట్లు కాదు 1000 కోట్లు పంపించచ్చు. మీరు శాంక్షన్ చేయించింది ఎక్కడ? టీడీపీ గవర్నమెంట్లోనే అన్ని పనులు టీడీపీ ప్రభుత్వమే చేసింది. బండి కూలితే కనీసం 1,50,00,000తో రిపేర్ చేస్తే దానికి కాంట్రాక్టర్కు సరైన నిధులు కూడా కేటాయించకపోవడం వల్ల ఇప్పుడున్న వీళ్ళు నాసిరకం పనులు చేయడం వల్లనే మళ్ళీ కూడా కూలడం జరిగింది. పక్కనున్న ఇదే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన నియోజకవర్గానికి 350 కోట్లతో, అంటే తన నియోజకవర్గంలోని 3 మండలాలు బేతంచెర్ల, పాప్లి, డోన్, రూరల్ పల్లెలకే కాకుండా మున్సిపాలిటీలకు కూడా 3 మున్సిపాలిటీలకు కూడా ఇక్కడ నుంచి నీళ్లు తీసుకుపోవడం జరిగింది. మరి మీరు ఈ ప్రాంత ఎమ్మెల్యే అయ్యుండి 6 సార్లు ఎమ్మెల్యే ఉండి కనీసం ఆ బండి తెగిపోయిందని కూడా మీరు నిధులు మంజూరు చేయలేకపోయినా దీనికి సమాధానం చెప్పండి. ఆర్థిక శాఖ మంత్రి తన నియోజకవర్గ అభివృద్ధి కోసము అటు గాలిదిన ప్రాజెక్టు నుంచి నీళ్ళు తీసుకెళ్లారు, ఇటు గోర్కల్ ప్రాజెక్టు నుంచి నీళ్ళు తీసుకెళ్లారు. మంచి కర్నూలు జిల్లా ప్రయోజనాల కోసం ఏమైనా చేశారా ఆర్థిక శాఖ మంత్రి? మీ నియోజకవర్గానికి ఏమైనా డెవలప్మెంట్ నిధులు ఏమైనా కేటాయించారా? బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆయన రాష్ట్రానికే ఆర్థిక శాఖ మంత్రి. అటువంటిది ఇక్కడ డోన్ నియోజకవర్గాన్ని బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడున్న కాట్సానే ఎమ్మెల్యే గారు 6 సార్లు ఎమ్మెల్యే ఉండి కనీసం చిన్న పనులు తన నియోజకవర్గానికి పక్కన ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన నియోజకవర్గానికి 350 కోట్లు తీసుకెళ్ళి మా బోర్గల్ రిజర్వాయర్ నుంచి తీసుకెళ్ళి ఆయన పనులు చేయించుకుంటుంటే మళ్ళీ ఇక్కడున్న కాటసాని గారు కనీసం 1,50,00,000 కూడా పని చేయించుకోలేకపోయారు. అలగనూరు రిజర్వాయర్కు ఆ రోజే మీరు అలసత్వం చూపించకపోతే ఈరోజు 30 కోట్లకు చేరేది ఆ పని. మీరు కనీసం 3 కోట్లు కూడా ఈ ప్రభుత్వంతో శాంక్షన్ చేయించలేకపోయారా? రైతులను అంతగా ఎండబెడతా ఉన్నారు. వెలగమాన్ డ్యామ్ కూడా ఉంది, అది కూడా గతంలో 2006 నుంచి అది శాంక్షన్ కావడం జరిగింది. ఈ రోజు వరకు దాదాపు అది కూడా 28 ఏళ్ళుగా వస్తూ ఉంది. ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంది, అది కూడా చేయించలేకపోయినారు వీళ్ళు. మీ లోకల్ మేనిఫెస్టో ఏదన్నా రూపొందించారా? ఈ నియోజకవర్గ అభివృద్ధికి మీరేం చేయబోతున్నారు వచ్చే ఎన్నికల కోసం? మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలను ఇవ్వడం జరిగింది ఇప్పటికే. దాంతోపాటు మేము మా నియోజకవర్గంలో ఏవైతే పాలెం నియోజకవర్గంలో ఇబ్బంది పడతా ఉన్నారో ప్రతి మండలంలో చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కారం కోసం ముఖ్యంగా మా ఈ 16 కర్నూలుకు సంబంధించి 16 వార్డులు కార్పొరేషన్లో వస్తాయి. మాకు ఈ కార్పొరేషన్కు ఈ 16 వార్డులలో మాకు రోజు తాగునీటి సమస్య ఉంది. అంటే మేము ఆదాయం వచ్చేది మా కార్పొరేషన్ల నుంచే. మొత్తం ఈ కార్పొరేషన్కు ఆదాయం రావాలంటే మా 16 వార్డుల నుంచే ఆదాయం రావాలి. అటువంటిది రోజు వాటర్ మాకు ఇవ్వకుండా కర్నూలు వాళ్ళకైతే రోజు నీళ్ళు వస్తూ ఉన్నాయి. మేము కాదనం వాళ్ళకి ఇవ్వండి, కానీ మాకు మాత్రం డే బై డే నీళ్ళు వస్తాయి. అది ఏ అర్ధరాత్రో 1కో 2కో 3కో ఎప్పుడు నీళ్ళు వస్తాయో కూడా తెలియని పరిస్థితి. అది 1 గంట టైం మాత్రమే రావడం జరుగుతుంది. మేము అన్ని అంటే ఇప్పుడు ఇంటి పన్నులు కడుతున్నాం, నీళ్ళ పన్నులు కడుతున్నాం, కాల పన్నులు కడతా ఉన్నా కూడా మున్సిపాలిటీ నుంచి రావాల్సినటువంటి కనీసం మంచినీళ్ళు రావడం లేదు. మా పైన చాలా చిన్న చూపు చూస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నాము, రోజు నీళ్ళు రావాలి, తాగడానికి చాలా ఇబ్బందికరంగా ఉందని. కాబట్టి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని ఆ రోజు ప్రతిపాదనలు పంపించడం జరిగింది. అంతట్లోనే ఎలక్షన్ రావడం. నెక్స్ట్ ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రోజు నీళ్లు రావడానికి మొదటి ప్రియారిటీ ఇస్తాము. కర్నూలు ప్రాంతంలో ఉన్న 16 వార్డుల నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తాం. మీ నియోజకవర్గంలో ఉండేటువంటి మండలాలు అటు ఓరుకల్లు, గడివేముల, పాణ్యము, కల్లూరు లాంటి మండలాల్లో ఎలాంటి ఆ యువతకి ఉపాధి అవకాశాలు రావడానికి ఎలాంటి అజెండా ఉంది? ముఖ్యంగా చాలామంది చదువుకున్న యువత ఈరోజు డిగ్రీలు, పీజీలు పూర్తి చేసుకొని ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాల కోసం వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు పోయినసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎన్నో పరిశ్రమలు ఓరుకల్లు అక్కడ 1000 ఎకరాలు తీసుకొని పరిశ్రమలు తీసుకొని రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ మాకు ఈడ ఇండస్ట్రీ చాలా ప్రభుత్వ ల్యాండ్ ఉంది కాబట్టి పరిశ్రమలు ఎక్కువ తీసుకొని వచ్చి చదువుకున్న యువతికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. అదే మా అజెండా. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఏ అజెండాతో ముందుకు వెళ్తున్నాం? రైతులు ముఖ్యంగా వ్యవసాయం పైనే 70% ఆధారపడి మా నియోజకవర్గంలో ప్రజలంతా జీవనం కొనసాగిస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా
లిఫ్ట్ ఇరిగేషన్లు ఏర్పాటు చేస్తే ఆ లిఫ్ట్ల నుంచి చెరువుకు లిఫ్ట్ చేసుకుంటే చెరువులకు ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది. కాబట్టి ముఖ్యంగా హంద్రీనీవా నుంచి ఓరకల్లు మండలంలో ఒక పూడిచెర్ల దగ్గర ఒక లిఫ్ట్ ఏర్పాటు చేయమని కూడా మేము మా ఎజెండాలో పేర్కొనడం జరుగుతుంది. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది. సాగునీరుకి కానీ తాగునీరుకి కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది మేము అధికారంలోకి వచ్చిన వెంటనే దానికి కూడా ప్రియారిటీ ఇస్తామని. మీ నియోజకవర్గ ప్రజలకి మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వంలో అన్ని వర్గాల వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. అంతేకాకుండా యువతకు ఉద్యోగాలు లేవు, మహిళలకి రక్షణ లేదు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, కరెంటు బిల్లులు పెరిగిపోతూ ఉన్నాయి. ఇవన్నిటితో పాటు నియోజకవర్గంలో 6 సార్లు ఎమ్మెల్యేగా ఉండి నేను నా 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా అని చెబుతున్న వాళ్ళని మీరు ఒకటే క్వశ్చన్ అడగండి. ఇప్పుడు మనకి పాణ్యం మండలంలో నూలు మిల్లు అయితేనేమి, స్టీల్ ప్లాంట్ ఎందుకు మూతపడిందో, ఎందుకు తెరిపించలేకపోయారో, మీ వల్ల ఎందుకు కాంట్రాక్టర్లు పారిపోయారో దాని గురించి మిమ్మల్ని ఓట్ల అడగడానికి వచ్చినప్పుడు మిమ్మల్ని దాని గురించి ప్రశ్నించండి. అంతేకాకుండా ఇప్పుడు మనకి అలగనూరు రిజర్వాయర్ కేవలం 3 కోట్లతో అయ్యేది 30 కోట్ల వరకు వచ్చి ఈ రోజు వరకు కూడా రైతాంగానికి 4 ఏళ్ల పాటు నీళ్ళు ఇయ్యలేకపోతున్నందుకు మా కడుపులు కొట్టినారని మిమ్మల్ని ఓట్లు అడగడానికి వచ్చిన వాళ్ళని ప్రశ్నించండి. అంతేకాకుండా గోర్కల్లు రిజర్వాయర్ ఈరోజు మనకి కేవలం 1,50,00,000తో పనులు చేపిస్తే, మరమ్మతులు చేపిస్తే మళ్ళీ కుంగిపోవడం జరుగుతుంది. అంటే ఈ నాసిరక పనులు చేయడం వల్ల అక్కడున్న రైతాంగానికి కనీసం తాగడానికి సాగునీరుకు నీళ్లు లేకుండా పోతున్నాయి. వీటిని గురించి మీరు ప్రశ్నించండి. అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా మనకు కర్నూలులో తాగడానికి నీళ్లు లేక 10 రోజులైనా నీళ్ళు రాని పరిస్థితి ఉంది. వీటిని మీరు ఓట్లు అడగడానికి వచ్చిన వాళ్ళని ప్రశ్నించి రేపు మేము గెలిచిన తర్వాత ఖచ్చితంగా వీటినన్నిటినీ యుద్ధ ప్రాతిపదిక పైన మేము త్వరలోనే పూర్తి చేస్తామని కూడా నేను నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. రైట్. గౌడ్ చరితారెడ్డి ఒకటే చెప్తున్నారు, 6 సార్లు ఎమ్మెల్యేగా అయ్యాను, 30 సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాను, పనిచేస్తున్నాను అనేటువంటి ఎమ్మెల్యేలను నిలదీయండి. ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యల పరిష్కారం ఎందుకు చేయలేకపోయారో అడగండి. ఈ నియోజకవర్గంలో మూతపడినటువంటి పరిశ్రమలు ఎందుకు తెరిపించలేకపోయారో అడగండి. వచ్చేటువంటి ఎన్నికల్లో మీకు మంచి చేసే వాళ్ళకి ఓటేయడని అడిగేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.